మనతో పాటు ప్రస్తుతం భువనగిరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. సార్ ఎట్లా చూస్తారు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది, దీన్ని మరి రైతులు ఖండిస్తూ ఉన్నారు, దీనికి మీరేం చెప్తారు? నిజంగా త్రిబుల్ ఆర్ విషయానికొస్తే చాలా అన్యాయం జరిగిందంటే భువనగిరి ఇటు చోటుపల్లి ఇటు ఏరియాల్లో అలైన్మెంట్ కరెక్ట్ తీసుకోక ఒకప్పుడు ఇంకో దగ్గర అలైన్మెంట్ తీసుకురు, తర్వాత అలైన్మెంట్ మార్చారు. అవన్నీ కూడా మాకు తెలియకుండానే జరిగినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేమంతా అలైన్మెంట్ చేంజ్ చేస్తామని మాటలు చెప్పి అప్పుడు అందరూ మాట్లాడారు. మా దగ్గర కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ మరి భువనగిరి అనిల్ కుమార్ గారు అందరూ దీని మీద చాలా రాద్ధాంతం చేస్తున్నారు. మేము కూడా అప్పటికి కూడా అలైన్మెంట్ చేంజ్ చేస్తామని చెప్పినాం. ఆయన కూడా కాలేదు. కానీ ఇప్పుడు కంపల్సరీగా అలైన్మెంట్ చేంజ్ కావాలి. ఎందుకంటే మా దగ్గర రాగిరు గ్రామంలో చాలా ఉన్న వాళ్ళంతా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న పేదవాళ్ళు ఉన్నారు. చాలా కాస్ట్లీ ల్యాండ్స్. అవన్నీ కూడా చేంజ్ చేయాలి. ఆ రోజు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేంజ్ చేస్తా అని చెప్పి 100% చేంజ్ చేసే వరకు కూడా మేము త్రిబుల్ ఆర్ బాధ్యులు వెంటే ఉంటాం. ఏ రోజు ఎక్కడ ధర్నా చేసి ఎక్కడ రమ్మని కూడా వస్తాం. దానికోసం ఈరోజు ధర్నాకు వచ్చాం. అలైన్మెంట్ని ఎందుకు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవట్లేదు? రైతులందరి విషయం కూడా అనేక సార్లు కూడా స్థానిక మంత్రులను కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా గోడు వినిపించుకోవడం కూడా పట్టించుకునే పరిస్థితి ఎట్లా చూస్తారు? అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం ఇది చేస్తాం అది చేస్తాం చాలా మాటలు చెప్పారు. ఒకటి కాదు. ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్. వీళ్ళు అనుకుంటే పెద్ద పని కాదు. కేంద్రంలో రాష్ట్రంలో కూర్చొని ఎక్కడ రైతులకు ఎక్కడ ల్యాండ్ వాల్యూస్ తక్కువ ఉండి మా దగ్గర ఏంటంటే భువనగిరి అవతల గతంలో మూటకొండ అట్లా దూరం నుంచి వారు దానివల్ల ఏమంటే రైతులకు కూడా నష్టం కాదు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ వాల్యూలు పెరుగుతాయి, ప్లస్ ల్యాండ్ వాల్యూ కూడా తక్కువ ఉంటాయి. ఇది చాలా ల్యాండ్ వాల్యూ కోట్ల రూపాయల వాల్యూ ఇదంతా. వాళ్ళందరూ దీన్ని నమ్ముకొని కష్టం వచ్చినా కూడా ఒక గజం కూడా భూమి అమ్ముకోకుండా రైతులు కాపాడుకోరు. కానీ అది అన్యాయంగా అక్కడనే సర్కిల్ పెట్టుకోవడం ద్వారా కూడా మొత్తం ల్యాండ్ అంతా పోతుంది. ఒక విలేజ్ మా దగ్గర రాగిరి ఉంటుంది, మొత్తం విలేజ్ పోతుంది. చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి కంపల్సరీ అలైన్మెంట్ చేంజ్ చేయాలి అని కోరుకుంటున్నాం. అంటే త్రిపుల్ ఆర్కి సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చిందని చెప్తాను. అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కలిసి చేసినా మాకైతే పెద్ద ఐడియా. అంతకుముందు అలైన్మెంట్ చేసి ఒకసారి బుడకొని తీసుకొచ్చారు, మళ్ళీ అలైన్మెంట్ చేంజ్ చేశారు. ఎందుకు అట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చిందో మాకు తెలియదు. లోకల్ మాకు అసలే తెలియదు. కానీ అక్కడ ఉన్న లోకల్ ప్రజలు మాత్రం మేమే చేసినాం, ఎమ్మెల్యే గారే చేసిన, అప్పుడున్న ఎమ్మెల్యే గారే చేసిన అనే ఒక అపోహ ఆ రోజుల్లో చాలామంది చెప్పాను. నిజంగా ఒకరోజు నేను ఒక పండుగ రాగిరి దగ్గర ఒక పండుగ పోయినా. ఆ పండుగ పోయినప్పుడు అందరూ నన్ను త్రిబుల్ ఆర్ గురించి మా దగ్గర నుంచి ల్యాండ్ పోతున్నా అప్పటిదాకా నాకు తెలియదు. అలైన్మెంట్ ఇట్లా చేంజ్ అనే విషయం కానీ అక్కడ ఉన్న విషయం కూడా మాకు తెలియదు. తెలియకుండా అలైన్మెంట్ జరిగినాయి. జరగడం ద్వారా ఏమైంది, తద్వారా ఏమైంది, ప్రజలకు కూడా అప్పుడున్న ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం వీళ్ళే చేసారు, బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఎమ్మెల్యేలే చేసారు. పర్టికులర్ ఆయన ల్యాండ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కావాలని చేంజ్ చేసి మాటలు చెప్పారు. ఆ రోజున మా రైతులందరూ చెప్పాను. నిజంగా నాకు తెలియదు, 100% చేంజ్ చేయిస్తామని అది కూడా వాళ్ళకి మాట ఇచ్చాం. కానీ నమ్మలేదు. ఎందుకంటే మోసం చేసారు అనే ఉద్దేశం వాళ్ళకు ఉండేది. కానీ ఎంత బాగా చెప్పినా కూడా చాలా చాలా చెప్పిన నిజంగా నాకు తెలియదు, ఇంత కాస్ట్లీ ల్యాండ్ పోతున్నాయి, నాకు కూడా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అని చెప్పిన రైతులకు. కానీ ఆ రోజు రైతులు వినే పరిస్థితి లేకుండే పోయి వాళ్ళ దగ్గర పోయి చెప్దామంటే కూడా సార్ వద్దు సార్ అనేది కొంతమంది వద్దు, చాలా కోపంగా ఉంది సార్, అంత ఆవేశంగా ఉండేది. ఆ రోజు చాలా ఆవేశంగా ఉన్నారు. అప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఇది చేస్తాం, అది అలైన్మెంట్ చేంజ్ చేస్తాం. ఆ రోజు ప్రియాంక గాంధీ తీసుకొచ్చినప్పుడు మాట్లాడారు అందరూ. ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నాడు. మరి ఆ రోజు చెప్పిన మాటలన్నీ మూటలేనా, అన్ని అబద్ధాలేనా? అట్లా కాకుండా రైతులు నష్టపోకుండా 100% త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ చేంజ్ చేయాలి. తద్వారా అందరికీ లాభం జరుగుతుంది. అంటే ఇంకో అంశం కూడా రైతులకు ఇస్తానంటూ హామీలు కూడా చూస్తూ ఉన్నాము. సో వాటిని ఎట్లా చూస్తున్నారు? ఇక చాలా ఇప్పుడు రైతుల గురించి చాలా మాటలు చెప్పారు. ఇప్పుడు వేరే విషయాలు మాట్లాడే సందర్భం కాదు. ఇది ఓన్లీ త్రిబుల్ ఆర్ విషయం మాట్లాడడానికి ఉన్నాం. కాబట్టి త్రిబుల్ ఆర్ విషయం మాట్లాడతాం. కాకపోతే వేరే సందర్భం వచ్చి మాట్లాడచ్చు. మీ డిమాండ్స్ ఏంటి సార్? మా డిమాండ్ అంతటా ఇప్పుడు వారాల నుంచి ఎంత డిస్టెన్స్ ఎక్కడ అంతటా తీసుకురు 40 కిలోమీటర్స్ అరౌండ్ తీసుకోవడం ద్వారా మంచిగా అంతా ఫస్ట్ అలైన్మెంట్ బాగా చేసారు. అలైన్మెంట్ చేంజ్ కావాలి. మా డిమాండ్ అదే, త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ చేంజ్ కావాలి, అందరూ న్యాయం చేయాలి. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు నీరటి శ్రీకాంత్, అగరమయ్యగూడ, కందుకూరు మండలం, మహేశ్వర నియోజకవర్గం నుంచి వచ్చాము. ఈరోజు మా యొక్క ఎంతోమంది రైతులం వచ్చాము. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి 300 ఫీట్ల రోడ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 300 ఫీట్ల రోడ్ పోవడం వల్ల ఎంతోమంది రైతులు చిన్నకారు రైతుల యొక్క భూములు ఎకరార భూములు వాళ్ళ యొక్క ప్రధాన జీవనోపాధి ఆ ఎకర పొలమే. అక్కడ కూరగాయలు పండ్లు ఆకుకూరలు పండించుకొని రోజు హైదరాబాద్కి తీసుకొచ్చి జీవనం గడిపిస్తున్న ఎంతోమంది రైతుల యొక్క భూములు పోతూ ఉన్నాయి. నిజానికి మరి మీరు అభివృద్ధికి నిరోధకం అంటే డెఫినెట్లీ కాదు. ఎందుకంటే
ఆల్రెడీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేపట్టినటువంటి కొత్తూరు నుంచి ఫార్మాసిటీ వరకు ఆల్రెడీ రోడ్ వేసింది. ఆ రోడ్డు మీదనే మనుషులు పోవడానికి దిక్కు లేదు. ఆ ఉన్న రోడ్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇటు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఊరైనటువంటి తిమ్మాపూర్ నుంచి కూడా ఒక రోడ్ ఉంది, దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొత్తగా రోడ్ వేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మరి ఎందుకో తెలియదు, ఏ బడా కంపెనీలు కానీ ఏ రియాల్టర్ కానీ మన సీఎం గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిరో తెలియదు, కానీ ఈ రోడ్డు ప్రపోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకి నిద్ర పట్టకుండా బాధపడుతూ ఆందోళనకు గురవుతూ ఉన్నారు. మరి ఎటువంటి కంపెన్సేషన్ ఇస్తారు, మరి దాని మీద నిజమైన ప్రాతిపదికలు లేవు. ఎన్నో ఊహాగానాలు తిరుగుతూ ఉన్నాయి. సో ఈ అవసరం లేని రోడ్డుని అనాలోచితంగా వేసి బడ్జెట్ పైన ప్రభుత్వం అనుకుంటున్నారు కదా, అది ప్రజల సొమ్ము, నీ ఒక్కని సొమ్ము కాదు, నీ అబ్బా సొమ్ము కూడా కాదు, అది ప్రజా సొమ్ముని వృధా చేయొద్దు. ఉన్న రోడ్లు ఎక్స్టెండ్ చేసుకో. అప్పుడు దానికి నీకు ల్యాండ్ పోలింగ్ చేయాల్సిన అవసరం లేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం లేదు, దానికి సెట్ బ్యాక్ ఉంది. సో ప్రజా ధనాన్ని మీరు వృధా చేయొద్దు, ఉన్న రోడ్ని మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. దాని మధ్యలోనే 4 కిలోమీటర్లలో ఇంకో రోడ్ వేయాల్సినంత అవసరం మీకు ఇప్పుడు ఏమొచ్చింది? మీరు మీరు ప్రతిసారి మీరు ఆ రోడ్ నుంచి ఊడే పోతారో మీకు తప్పకుండా అవగాహన ఉండుంటుంది ఆ ఏరియా గురించి. అయినా కూడా మీరు ఎందుకు ఈ అహంకారానికి పోతూ ఉన్నారో, నేను ఏదో చేసి నిరూపించుకున్నాననే ఒక పేరు కోసం మీరు ఇక్కడ రైతుల ప్రాణాలు చెలగాటం చేయొద్దు. నిజంగా మీరు ప్రజాప్రభుత్వం అయితే ఈరోజు ఈ బయట మీ దాకా చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీని మీద మా యొక్క ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మాకు ఏ రాజకీయ నాయకులతోటి కానీ ఎవరితో మాకు సంబంధం లేదు. నేను ఒక రైతు బిడ్డను, రైతుల కష్టాలు చూసినవాడిని, కూలినాలు చేసి చదువుకున్నవాడిని. డెఫినెట్గా ఈ సమస్యను మీరు పరిష్కరించండి తప్ప ఉన్న రోడ్లు పెద్ద చేయండి. అక్కడ మాకు తెలియకుండానే ఆల్రెడీ సర్వే జరుగుతుంది, మార్కింగ్ చేస్తూ ఉన్నారు. ఏసీ రూమ్లలో స్కేల్ పెట్టి చక్కగా లైన్లు గీయడం కాదు, అక్కడ ప్రజలతోటి ఆలోచించాలి. ఈ రోడ్ అవసరం ఉందా, అవసరం లేదా, ఎంత పోతుంది, ఎట్లా పోతుంది, ఇది నిజంగా అవసరం ఉంటే చేయండి తప్ప ఇది అనవసరమైన రోడ్ అండి, ఇది అవసరం లేదు. ఖచ్చితంగా మీ ఆలోచన విరమించుకోండి. ప్రజాధనాన్ని వృధా చేయొద్దని మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మా ఎంపీ గారు, సబితా ఇంద్రారెడ్డి మా ఎమ్మెల్యే గారు, వారు కూడా ఇందులో మీరు భాగస్వాములు కావాలి మేడం. మీరు తప్పకుండా ప్రభుత్వానికి నివేదించాలి. అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇప్పుడుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ వారికి కూడా సవినయంగా కోరుకుంటాం. సార్, మీరు మా రైతుల పక్షాన ఉన్నట్టు తెలిసింది, మీరు కూడా వారికి నివేదించినట్టు కూడా తెలిసింది, కానీ మీ మాటను కూడా వాళ్ళు లెక్క చేస్తలేరని మాకు సమాచారం అందుతుంది. మరి అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు, కానీ మీరు మా సమస్యను డెఫినెట్గా మీరు తీసుకెళ్ళాలి. మీరు ఖచ్చితంగా మా పట్ల, రైతుల పట్ల ఉండాలి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏది బాగుపడలేదు. అటువంటి మన తెలంగాణ ఎంతో సస్యశ్యామలం. తెలంగాణ ఈరోజు మీరు రైతుని ఆగం చేయొద్దు, రైతు ప్రాణాలు పోగొట్టుకోవద్దు, రైతును కాపాడే ప్రయత్నం చేయండి. అది ఎందుకో తెలియదు, కానీ ప్రతి ప్రభుత్వాలకు కూడా రైతే టార్గెట్గా తయారైపోయినాడు. రైతుని ఏం చేస్తే వాళ్ళు ఒక యూనిటీ ఉండదు, వాళ్ళ కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఏదో చిన్న కంపెన్సేషన్ ఇచ్చేసి చేతులు దులుపుకుందాం, వాళ్ళ బూలాలు గుంజుకుందాం. కానీ ఈరోజు చెప్పండి, మన ఇప్పటికీ 40 నుంచి 50% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు. ఏ రైతు వ్యవసాయం పరంగా అభివృద్ధి చెందిండు, ఏ రైతు కోటీశ్వరుడు అయ్యిండో, అదే రియాల్టర్లు, బ్రోకర్ గారు కోటీశ్వర్లు అయ్యారు, మిడిల్ మెన్లు కోటీశ్వరు అయ్యారు. మరి అలాంటి సమస్యలకు మళ్ళీ మీరు కొత్త సమస్యలు తెచ్చి సృష్టించకూడదు. ఆ ఉన్న సమస్యలు పరిష్కారం చేయండి, కొత్త సమస్యలు సృష్టించొద్దు. ఈ రోడ్డు మాకు అవసరం లేదు. వేయాలనుకున్నా కూడా ఒక 80 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్ వేయండి తప్ప 300 ఫీట్ రోడ్ వేయొద్దు. మా పక్కనే ఒక ఫారెస్ట్ ఉంది, దాని పక్క పొంటి తీసుకెళ్తే రైతుల పొలాలు పోవట్లేదు. ఆ అలైన్మెంట్ అనేది చేంజ్ చేయండి అని సవివరంగా కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు ఈ వీడియో చూడాలి, మీ దగ్గర దాకా పోవాలి, మీ సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే ఈరోజు మీడియానే మాకు అన్నీ అవుతుంది కాబట్టి మీడియా ప్రతినిధులారా మా సమస్య నిజంగా తీసుకెళ్ళండి. ఫ్యూచర్ సిటీ అంటే ఇది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్గా ఉండాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని, యుఎన్డిపి పెట్టినటువంటి గోల్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలి తప్ప ఉన్న వాతావరణాన్ని, ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి పచ్చడి పొలాల్ని నాశనం చేస్తే అది సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి కాదు. ఆ లక్ష్యాలుగా మనం ముందుకెళ్లాలంటే ఉన్న రోడ్లను చేస్తే సరిపోతుంది. మీడియా ప్రతినిధుల ద్వారా మా సమస్యను తీసుకెళ్ళండి, ముందుకు తీసుకెళ్ళండి. మీరు కూడా కొన్ని ఛానళ్ళు ఇదేదో బ్రహ్మాండం జరిగిపోతుంది, ఫ్యూచర్ సిటీ వచ్చేసింది, ప్రభావాలు చెప్తా ఉన్నారు, అది చేయకండి. రియాలిటీని మీరు అబ్జర్వ్ చేయండి. మీరు రైతుల పక్షాన ఉండేటట్టుకు ప్రయత్నం చేయండి. మా దగ్గరలో ఉన్న తుగ్గూడ టౌన్లో ఒక ఇల్లు కొనుక్కుందామంటే కూడా అక్కడ 80,000 లక్ష రూపాయలటువంటి గజం. మీరు చెప్పండి ఎన్ని గజాల పొలం వస్తుంది? దానికి 12 గజాల పొలం వస్తుంది. అక్కడ మాకు 2 ఎకరాలు ఉంటుంది. దాంట్లో మేము ఈ మధ్య లోన్ తీసుకొని 2-3 పౌల్ట్రీ ఫార్మ్స్ కట్టుకున్నాం. మా నాన్న అమ్మ దాని మీదనే ఆధారపడతారు. వాళ్ళు అక్కడ నుంచి పంపించడం వల్లే మేము హైదరాబాద్లో ఉండి చదువుకోగలుగుతున్నాం. ఈరోజు మొత్తానికి ఒక్క చిల్లి గజం కూడా, ఒక బెత్తడి జాగా కూడా, సస్తే బొందబెట్టడానికి కూడా జాగా లేకుండా మీరు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఖచ్చితంగా మేము సమర్థించే పరిస్థితి లేదు. దీనికోసం ఎంతైనా ప్రయత్నిస్తాం. నిజంగా మీరు పోవాలనుకుంటే, రైతుల ప్రాణాలు
మీదికెళ్ళి మీరు పోయినట్టు అయితే తప్ప మేము వెనకడ వేసే ప్రసక్తే లేదు. మీకున్న 2 ఎకరాల పోతే మీ పరిస్థితి ఏంది మరి? అదే కదా బిచ్చగాలం తయారు చేయాలి. ఈ రోజు రైతులుగా ఉండి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. అట్లాంటిది రేపు రోడ్డు మీదకి వచ్చి బిచ్చగాలుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు. సరే మీరు అవసరం లేదురా బాబు, మీరు ఉద్యోగాలు లేకున్నా సరే మేమే ఏదో ఒక ఉద్యోగ కల్పన, నేను ఒక 10 మంది కాడ ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది వాళ్ళకు ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, మా ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. మీరు ఉద్యోగాలు సృష్టించకపోక రైతుల ఉద్యోగాలు పొడగొడతా ఉన్నారు. మీరు దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, వారికి ఇవన్నీ అర్థం కావట్లేదు రైతులకు. అవసరం అర్థమవుతలేదు తెలియదు కానీ ఆయన పోకడ చూస్తుంటే అహంకారంగా పోతూ ఉంటాడు. అరే వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు చేసిరు, నేను ఒకటి చేసి చూపెట్టాలంటే అయ్యా వాళ్ళు చేసిరు, అప్పుడు పరిస్థితులకు అనుకూలంగా చేసిరు, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. డెఫినెట్గా అభివృద్ధి అనేది ఇటు కోకాపేట, గచ్చిబౌలి, నార్సింగి, అటు శంషాబాద్ అట్లా గ్రాడ్యువల్గా వస్తుంది తప్ప ఎవరు లేని చోట అడవులలో తీసుకుపోయి నేను ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టేస్తా ఆడికే అంత అభివృద్ధి వచ్చేస్తుంది అంటే నీ యొక్క అత్యుత్సాహం తప్ప దీంట్లో ఏం లేదు. అభివృద్ధి గ్రాడ్యువల్గా కొనసాగుతుంది. మా పరిధిలో మా మహేశ్వర నియోజకవర్గంలో నువ్వు సీఎంగా ఉన్నా లేకపోయినా మాకు అభివృద్ధి అవుతుంది. నీ ప్లేస్లో ఎవరున్నా మాకు అభివృద్ధి అవుతుంది. నువ్వే ఉండాల్సిన అవసరం లేదు. మా ప్రాణాలు మా భూములు కొనుక్కోవడానికి నువ్వే గొప్పోడివి కాదనమని నేను సవివరంగా చెప్తున్నాను. దీనికి సంబంధించి మంత్రులను కానీ వాళ్ళని కలవడం జరిగింది. మంత్రులు ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, ప్రపోజ్ స్టేజ్లోనే ఉంది, ఇంకా ఫైనల్ కాలేదని బుచ్చగిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సర్వేయింగ్ జరిగింది, మార్కింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇది లాస్ట్కి ప్రపోజ్ చేసి ఫైనల్ చేసిన తర్వాత రైతులను చేయాల్సిన అవసరం లేదు. ఇది స్టార్టింగ్లోనే మీ యొక్క ఆలోచనను విరమించుకొని ప్లాన్ను చేంజ్ చేసుకుంటే దానికి బడ్జెట్లో కానీ ఫండ్స్ కేటాయించాల్సిన అవసరం లేదు. ఇది ప్రపోజల్ వరకే అని మంత్రులు కూడా కలిసినాము, వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. కానీ ఆ ఆలోచన మీరు విరమించుకోవాలి, సర్వే ఆపాలి. ఫస్ట్ సర్వే చేస్తున్నారు, సర్వే చేసిరు, మార్కు పెట్టిరు, దానివల్ల 300 ఫీట్ల రోడ్. 300 ఫీట్ల హైదరాబాద్లో ఎక్కడ లేదండి. విజయవాడ హైవే కూడా 300 ఫీట్లు కాదు అది. దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద రోడ్, అవసరం లేని రోడ్ అది కూడా. వెనక ఏముంది అనుకోవచ్చు. డెఫినెట్గా మాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి నాకు పేరు రావాలి, ఎవరు వచ్చినా పర్వాలేదు నాకు పేరు రావాలి రేవంత్ రెడ్డికి. మరి మిగతా మంత్రులు అయ్యా మీరు కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అంటారు, మరి అంతర్గత ప్రజాస్వామ్యం ఉందంటారు. మరి మీరు ఏం చెప్తారు, ఆయనకి ఏం అర్థమవుతుంది? ఇది నేషనల్ పార్టీ లాగా కనబడతలేదు. మీరు మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఆయనకు చెప్తలేరా? చెప్పిన ఆయన ఇంటలేరా? మీరు మీ అసమర్థత కూడా దీంట్లో ఏమైనా ఉందని నేను ప్రశ్నిస్తాను. పేరు కోసం ఇలా రైతులు రోడ్డు పడేస్తారు. డెఫినెట్గా అదే కనబడుతుందండి. ఇప్పుడు మీరు స్కిల్ యూనివర్సిటీ చేయండి, మేము అభివృద్ధి కాదంటలేము. ఆల్రెడీ రోడ్ ఉంది కదా, ఆల్రెడీ ఉన్న రోడ్డుకి పోయే జనాలు లేరండి. మీరు అభివృద్ధికి మేము ఎట్లా ఆల్రెడీ మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నారు, ఫార్మసిటీ అక్కడ కడుతూ ఉన్నారు, ఫార్మసిటీ క్యాన్సిల్ అంటున్నారు. మరి మేము అభివృద్ధికి వ్యతిరేకిస్తున్నాం. ఈ రోడ్డు అవసరం లేదు, అవసరం లేని దానికి ఎందుకు వేస్తున్నారు? అవసరం లేని దానికి ఎందుకు వేస్తున్నారు మీరు? మరి ఇప్పుడు లాస్ట్ టైం తీసుకున్నట్టు రైతులకు ఎంత కట్టించారు? వాళ్ళ బతుకులు ఎప్పుడో ఉన్నాయని ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? స్టడీ చేసిరా? అయ్యా మనం ఇంత నష్టపరిహారం కట్టించినాం, తర్వాత వాళ్ళ స్థితిగతులు ఏమైనా మారినాయా? వాళ్ళు ఏమైనా ముందుకు పడ్డారా, వెనకబడ్డారా? ఏమైనా స్టడీ చేసిరా? చేయండి, మీకు తెలుస్తుంది భూములు గుంజుకోవాలో లేదో. ఎవడిచ్చిండండి మీ అధికారం? మీకు లేవా పొలాలు? మీకు 100 ఎకరాలు ఉండి ఉంటాయిగా, మరి మీ పొలాలకి వెళ్ళి రోడ్లు వేసుకోవచ్చు కదా, మీ పొలాలు ఇవ్వచ్చు కదా దానం చేసి. సరే మా పొలాలు గుంజుకోండి, మీ పొలాలు ఇవ్వండి, మాకు ఎకరం మా 2 ఎకరాలు ఉంది, మీరు మా దగ్గర నేను ఎకరం ఇస్తాను, నువ్వు ఎకరం నాకు నీ పొలంలోకి వెళ్ళి పట్టా పొలంలోకి వెళ్ళి ఎకరం నాకు చేసి, లేదంటే మా దగ్గర లవణ్య పట్టాలు ఉన్నాయి, అవి పట్టా చేసి ఇవ్వండి మాకు. అంతేగాని మొత్తం పట్టాలు గుంజుకుంటాం, మీకు లేవా మీ పొలాలు లేదా, మీరు ఇంత పెద్ద రాజకీయ నాయకులేరా? మీ పొలాలకి వెళ్ళి మాకు ఇవ్వండి. మా రైతులు మా ఊర్లో మొత్తం 25 ఎకరాలు పోతుందండి, ఆ 25 ఎకరాలు నీ సొంత పొలంలోకి వెళ్ళి, లేదా మా ఊర్లో పక్కనే ఇప్పుడు లవణ్య పట్టాలు ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు ఉన్నాయి, ఎట్లా గుంజుకోబోతున్నావు అది కూడా మాకు అర్థమైంది. అందులో మాకు రిజిస్ట్రేషన్ చేసేయండి, మా పొలాల మటుకు మా సైతు 2 ఎకరాలు, నాకు 2 ఎకరాలు, ఇంకో ఆయనకు 1/2 ఎకరా పోతుంది, 1/2 ఎకరా చేయండి, ఇంకో ఆయనకు 5 ఎకరాలు పోతుంది, చేయండి. అట్లా చేయండి. కానీ మొత్తమే ఇస్తా, నేను మొత్తం గుంజుకుంటా, హైదరాబాద్ పక్కన ఉంది కాబట్టి ట్రిపుల్ ఇస్తా, నువ్వు 60 లక్షలు ఇచ్చినా కూడా మాకు ఒక 100 గజాలు జాగ వచ్చే పరిస్థితి లేదు హైదరాబాద్. 2 ఎకరాలు అమ్ముకొని 100 గజాలు జాగ అనుకోవాలి. మరి అంతే కదా, అంతవరకు వస్తుంది కదా. 2 ఎకరాలు అమ్ముకొని 100 గజాలు ఏం చేసుకుంటామండి? ఇల్లు మాకు ఇల్లు ఏమైనా బోవ పెడుతుందా? మీరు ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరు ఉన్న రోడ్ని డెవలప్ చేయరా నాయన అంటే కొత్త రోడ్డు తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టేసి దాన్ని ఏదో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో ఏదో బ్రహ్మాండం జరిగిపోతుంది. చాలా అసలు ఎవడు ఉండడండి, మీరు వెళ్ళి చూడండి, అక్కడ జనాలే ఉండరు. అక్కడ ఆ ఉండని రోడ్డు పట్టుకొని పెద్ద డెవలప్ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పడడం ఇది అనైతికం. నిజంగా మీడియా కూడా మీరు ఆలోచించాలి. ఏదైతే మీరు గొప్పగా చెప్తారో ఫ్యూచర్ సిటీ దాని వెనకాల ఉన్న పాసిబిలిటీస్ కూడా మీరు ఆలోచన చేయాలి. 10 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఓవరాల్గా నువ్వు చూసినటువంటి రేవంత్ పాలన చూస్తాను, ఒక రైతుగా యువ రైతుగా ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి ఆవేదన కూడా కనిపిస్తుంది. నేను చెప్తాను, నేను యువ రైతుగా కాదండి, నేను మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను జేఎన్టీలో ఎంటెక్ కూడా చేశాను, సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూడా ఇస్తాను, ఐఏఎస్ ఐఏపీఎస్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి నేను కోచింగ్ ఇస్తున్నాను. రైతు సమస్యల మీద నేను అధ్యయనం చేసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. నేను కూలి నాలి చేసుకొని డైలీ 10 రూపాయల కూలి కూడా నా 10వ క్లాస్ వరకు చేసుకొని నేను చదువుకున్నటువంటి వ్యక్తిని ఇక్కడ. రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వము నువ్వు ఏదో పొడి చేస్తావని
నీకేదో అభిమానంతో నేను వేయలేదు, అది నువ్వు ఏదో కష్టంతో వచ్చినటువంటి ప్రయత్నం కాదు. నువ్వు అనవసరంగా మాట్లాడి హీరో అయినావు తప్ప నువ్వు ప్రజలకు ఏదో మేలు చేసి నువ్వు హీరో కాలేదు. ప్రజలకు ఏ రకంగా నువ్వు ఈ మేలు చేసింది లేదు. ఈ గత 10 నెలల ప్రభుత్వాన్ని చూస్తే ఒకటి నోటిఫికేషన్ అన్నారు, ఈరోజు గ్రూప్ 1 దాని మీద ఎన్ని కేసులు వచ్చినాయండి? 5 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయంట, దాని మీద 12 కేసులు హైకోర్టులో ఫిల్ అయినాయి. అంటే ఈరోజు నేను గ్రూప్ 1 అభ్యర్థులకు కూడా నేను కోచింగ్ ఇస్తా, వాళ్ళు కూడా ఎంతో గందరగోళంలో ఉన్నారు. మీరు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ అనేది నేను హిందూ పేపర్ చదివేటప్పుడు ఆ రోజు పలానా డేట్ రోజు ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఈ రోజు రిజల్ట్ వస్తుంది, ఈరోజు ఎగ్జామ్ ఉంటుందని చెప్పినావు. ఏం జరిగింది? ఏ నోటిఫికేషన్ వచ్చింది? అట్లంటే ఈ 2 నెలల్లో అన్ని ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఏడ కంప్లీట్ చేసినావు? అది ఉద్యోగాల సమస్య అయితే ఇక్కడ రైతుల సమస్య. ముఖ్యంగా ఈ రైతుల బిడ్డలు ఇంతో అంత కష్టం చేసుకొని ఆటోలు నడుపుకుంటూ ఇక్కడ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతారండి. వాళ్ళ ఇల్లు కూలగొడతారు. ఏదో పేరుకేమో కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టావు, మిగతా అవన్నీ కూలగొడుతున్నావు ఎవరు అన్నారు? బీద మధ్యతరగతి కుటుంబాలే. వాళ్ళని కూలగొట్టి రియాల్టర్లను బెదిరించి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావా? అదే జరగబడుతుంది. ఎక్కడ కేసీఆర్కి ప్రజాగ్రహం చూడడానికి 10 ఏళ్ళు పట్టింది, నీకు 10 నెలలు కూడా కాదు, 10 నెలల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. డెఫినెట్గా నీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. మిగతా ఎమ్మెల్యేలారా మీరు కూడా ఆలోచించండి. రేవంత్ రెడ్డి వల్ల మీరు గెలవలేదు, లోకల్ పరిస్థితుల వల్ల మీరు గెలిచిరు. ఈయన చేసే పనుల వల్ల మీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. మిగతా మంత్రులారా మీరు ఆలోచించండి. ఎంటైర్ కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోయే అవకాశం కూడా ఉంది దీనికి. రేవంత్ నిర్ణయాల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతున్నాం. ఈ అనాలోచిత నిర్ణయాల వల్లే కూలిపోయే ప్రభుత్వం ఉంది. మిగతా ఎందుకంటే కొంతమంది మంచి ప్రజాస్వామ్యవాదులు, నిజమైన గాంధీయవాదులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ వాళ్ళ వాయిస్ పెద్ద కనబడట్లేదు ఎక్కడ కూడా. వాళ్ళని సంప్రదిస్తుండే ఈ నిర్ణయాల పట్ల కూడా మనకు అర్థమవుతుంది. ఒంటెద్దు పోటీకలు తప్ప దీంట్లో ఏమి కనబడట్లేదు. డెఫినెట్గా కాంగ్రెస్ నా పార్టీ ఏదైతే రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటారు, అదే రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా కూలిపోవడానికి అవకాశం ఉంది. రేవంత్ వల్ల అయితే ఈ పార్టీ రాలేదు. నిన్ను సీఎం కావాలని ఎవ్వరు కోరుకోలేదు.